వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. ఈ రోజు మనం డిజిటల్ యుగంలో కీలక భూమిక పోషిస్తున్న సత్య డిజిటల్ గుంటూరు సంస్థ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంస్థ గుంటూరు ప్రాంతంలో ప్రజలకు ఆధునిక డిజిటల్ సేవలు అందిస్తూ టెక్నాలజీ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ రోజు మనతో ప్రత్యేక అతిథిగా ఉన్న సత్య డిజిటల్ ప్రతినిధి వారి సంస్థ ప్రయాణం, సేవలు మరియు భవిష్యత్ ప్రణాళిక గురించి వారితో పంచుకోబోతున్నాం. మన రోజువారీ జీవితంలో అంతర్భాగమైన ఎయిర్ కండిషనర్ గురించి విశేషంగా చర్చించుకోబోతున్నాం. వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఏసీ అనేది ఒక విలాసవంతం మాత్రమే కాదు, అవసరం కూడా. కానీ ఏసీ ఎలా పనిచేస్తుంది, ఏది మంచిది, స్ప్లిట్ ఏసీ లేక విండో ఏసీ, ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంటి, విద్యుత్ ఖర్చును తగ్గించడానికి ఏ మార్గాలు ఉన్నాయి, అవే కాకుండా ఏసీ మెయింటెనెన్స్, సర్వీస్ మరియు కొత్త టెక్నాలజీ గురించి మనం ఈ రోజు సత్య డిజిటల్ టెక్నీషియన్ అడిగి తెలుసుకుందాం. సత్య ఏజెన్సీ ఏసీ టెక్నీషియన్ సూర్య గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈరోజు ఏసీ గురించి తెలుసుకుందాం. ఏసీ అంటే ఏసీ అంటే లోపల ఉన్న వేడి గాలిని తీసేసి రూమ్ని చల్లబరిచే ఒక యంత్రం మేడం. అది వచ్చేటప్పుడు దాంట్లో మనకి మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రిఫ్రిజరెంట్ అనే సైకిల్ సూత్రాన్ని యూజ్ చేస్తాము. దాంట్లో వచ్చేటప్పుడు మెయిన్ మనకి కంప్రెషరు, ఎవాపరేటర్ కాయిలు, ఫ్యాన్ మోటరు, కాపర్ కండెన్సరు, ఇలా పార్ట్స్ ఉంటాయి. అవుట్డోర్ వచ్చేటప్పటికి కంప్లీట్గా కంప్రెషర్ బేస్ మీద ఏసీ రన్ అవుతుంది. ఈ ఏసీలో వచ్చేటప్పటికి మనకి స్ప్లిట్ ఏసీ అని ఒక రకం ఉంది, విండో ఏసీ ఒక రకం ఉంది, క్యాసెట్ ఏసీ ఒక రకం ఉంది. ఇట్లా మనకి కమర్షియల్ ఏసీ డిఫరెంట్ ఫోర్ టైప్ ఆఫ్ ఏసీస్ ఉన్నాయి. దీంట్లో జనరల్గా మనం వాడేది ఏంటి అంటే స్ప్లిట్ ఏసీ గురించి అందరం వాడతాము. బేస్డ్ ఆన్ మనకి కమర్షియల్గా కాకుండా హౌస్ పర్పస్ బేస్ చేసుకొని వాడేది స్ప్లిట్ ఏసీ అంటాము. దీంట్లో ఇండోరు, అవుట్డోరు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇండోర్ అంటే మనం ఇంట్లో ప్లేస్ చేసుకునేది, అవుట్డోర్ అంటే దీన్ని మనం అవుట్ సైడ్ మనం సెట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య మనకి బేస్డ్ ఆన్ మన కూలింగ్ రావడం కానీ తగ్గడం కానీ ఈ కాన్సెప్ట్ అనేది ఈ రెండింటి మధ్య ఉంటుంది. దీంట్లో మెయిన్ వ్యత్యాసం ఏంటి అంటే మనం వచ్చిన కస్టమర్కి ఏదైతే సజెస్ట్ చేస్తామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రూమ్ సైజు ఒక 8x8 ఫీటు లేదా అరౌండ్ 10x10 ఫీటు, ఈ ఫీట్ బేస్ చేసుకొని మనం వాళ్ళకి ఏసీ సజెస్ట్ చేస్తాం. దీంట్లో మెయిన్ 1 టన్ 1.5 టన్ అలా టన్స్ ఉంటాయి కదా. సో టన్నేజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? టన్నేజ్ బేస్డ్ ఆన్ రూమ్ని పెట్టి మనం టన్నేజ్ సెలెక్ట్ చేస్తాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ అనుకోండి మేడం, మనకి మోడల్ నెంబర్లో 12తో స్టార్ట్ అవుతుంది, 12తో. సో అంటే 12,000 BTU ఉంటుంది. BTU మీన్స్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటాం. ఇది బేస్డ్ ఆన్ రూమ్ టెంపరేచర్ బేస్ చేసుకొని మనం దాన్ని డిజైన్ చేస్తాం. ఇందులోనే మనకి 1.5 వస్తుంది. 1.5 అంటే ఇందులో 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. 3 స్టార్ వచ్చేటప్పటికి మనకి మోడల్ నెంబర్లో 18 అని ఉంటుంది, అంటే అరౌండ్ 18,000 BTU ఉంటుంది. మనకి 5 స్టార్లో వచ్చేటప్పటికి 19 ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ మనకి 19,000 BTU ఆపరేట్ అవుతుంది. ఇందులో ఇది వచ్చేటప్పటికి 2 టన్ మేడం, అరౌండ్ మనకి 24 అని ఉంటుంది. 2 టన్కి 24,000 BTU రన్ అవుతుంది. ఓవరాల్గా మనకి BTU మెయిన్స్ మనకి కూలింగ్ కెపాసిటీ కూడా డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ వచ్చేటప్పటికి 1 టన్లో మనకి 3,800 లేదా 3,300 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. 1.5లో 3 స్టార్ అయితే 4,400 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. 1.5లో 5 స్టార్ అనుకోండి 5,000 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. 1.5లో మనకి 2 టన్లో వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా మనకి 6,000 or 6,500 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ బ్రాండ్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీలో అయితే ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్ప్లిట్ ఏసీకి విండో ఏసీకి డిఫరెన్స్ ఎలా? స్ప్లిట్ ఏసీ వచ్చేటప్పటికి మనకి హౌస్ పర్పస్ వాడతాం మేడం. పవర్ బిల్ తక్కువ వస్తుంది. దీనికి మనకి కొంచెం కంఫర్ట్ కూలింగ్ ఉంటుంది, నాయిస్ తక్కువ వస్తుంది, అంటే డెసిబెల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్డోర్లో వచ్చే నాయిస్ బేస్ చేసుకొని డెసిబెల్స్ అంటాం. దీనికి అవుట్డోర్ నాయిస్ వచ్చేటప్పుడు 32 డెసిబెల్స్ లేదా 34 డెసిబెల్స్, 36 డెసిబెల్స్, అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండో ఏసీ ఉందనుకోండి మేడం, అది మనకు నాయిస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. దీనికి ఇండోర్ అవుట్డోర్ రెండు సపరేట్గా ఉంటాయి. ఇది పోయినా మనకి ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఏదైనా మార్చుకోవడానికి ఉంటుంది. మనకి విండో ఏసీ వచ్చేటప్పటికి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంటుంది మేడం. సో ఇందులో 3 స్టార్ 5 స్టార్ అని ఉంటుంది కదా, వాటికి డిఫరెన్స్? 3 స్టార్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 to 8 అవర్స్ మనం ఏసీ రన్ చేసుకుంటే దాన్ని 3 స్టార్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంతకంటే ఎక్కువ కనుక ఏసీ మనం వాడగలిగితే ఖచ్చితంగా ఇది పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. జనరల్గా ఉన్న మనకి ప్రత్యేకంగా చెప్పే పని ఏం లేదు. 3 స్టార్కి 5 స్టార్కి మోర్ స్టార్స్ మోర్ పవర్ కన్జంప్షన్. అది మనకి రిఫ్రిజిరేటర్లో అయినా ఏసీలో అయినా ఎందులో అయినా సరే మోర్ స్టార్స్ మోర్ పవర్ కన్జంప్షన్. స్టార్స్ పెరిగే కొద్దీ పవర్ బిల్ తగ్గుతుంది. దీంట్లో కూలింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4,400 డిజైన్ చేస్తాము దీని BT లెవెల్లో. ఇది వచ్చేటప్పటికి 5,000 డిజైన్ చేస్తాము. మనకి స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ కూలింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. దీంట్లో కన్వర్టబుల్ ఏసీ అనే ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మేడం ఇప్పుడున్న వాటిల్లో. ఏసీలో కూడా స్ప్లిట్ ఏసీలో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇన్వర్టర్ ఏసీ, ఇంకోటి నాన్ ఇన్వర్టర్ ఏసీ. ఇన్వర్టర్ ఏసీ వచ్చేటప్పటికి మనకి ఒక హైవే మనకి కొంచెం
బేస్డ్ ఆన్ రూమ్ టెంపరేచర్, అవుట్డోర్ టెంపరేచర్ బేస్ చేసుకొని, ఏసీ కండిషన్స్ బేస్ చేసుకొని తగ్గడం పెరగడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎలా ఉంటుందంటే ఒక 16 టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము, 24 అవర్స్ మనం ఏసీ రన్ చేస్తాం, అదే 16 మెయింటైన్ అవుతుంది. ప్రత్యేకంగా తగ్గడం పెరగడం అనేది ఉండదు. అంటే దానివల్ల మనకి పవర్ వేస్ట్, కూలింగ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ కస్టమర్కి. 5 సంవత్సరాలు రావాల్సిన ఒక అవుట్డోర్ మన గ్యాస్ క్వాంటిటీ హార్డ్లీ 2.5 ఇయర్స్లో ఫినిష్ అయిపోతుంది. అదొక మైనస్. ఇన్వర్టర్ ఏసీలో అలా ఉండదు. కాకపోతే ఇన్వర్టర్ ఏసీ మెయిన్ దేని మీద రన్ అవుతుందంటే పవర్ సర్క్యూట్ బోర్డ్స్ మీద రన్ అవుతుంది. మీకు నాన్ ఇన్వర్టర్లో కూడా ఎవాపరేటర్ కాయిల్స్ ఉంటాయి, ఫ్యాన్ మోటార్స్ ఉంటాయి, స్టబ్ మోటార్ ఉంటుంది, స్వింగ్ మోటార్ ఉంటుంది, ఇవన్నీ కామన్ ఉంటాయి. దీని వ్యత్యాసం ఏంటంటే పీసీబీ పవర్ సర్క్యూట్ బోర్డ్ ఒకటే డిఫరెంట్. ఇది బేస్ చేసుకొని మనకి ఏసీ అంతా రన్ అవుతుంది. ఇందులో కూడా కన్వర్టబుల్ ఆప్షన్స్ ఇచ్చారు. నాన్ ఇన్వర్టర్లో కన్వర్టబుల్ ఆప్షన్స్ ఉండవు. ఇద్దరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా ఒకటే కూలింగ్ రన్ అవుతూ ఉంటుంది. మీకు ఇన్వర్టర్ ఏసీలో వచ్చేటప్పటికి బేస్ రన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 6-in-1 కన్వర్టబుల్ అని ఇచ్చాం ఆప్షన్. అంటే హార్డ్లీ 20%, 40%, 60, 80, 100, 110 బేస్డ్ ఆన్ రూమ్లో ఉన్న పర్సన్స్ బేస్ చేసుకొని ఏసీ మనం అది ఎక్కువ యూజ్ చేసుకోవాలా, తక్కువ యూజ్ చేసుకోవాలనేది ఆ మోడ్ డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే ఉన్నప్పుడు 20% సరిపోతుంది. దానికి కూడా మనం 100% వాడితే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యే ఆప్షన్ అది ఏ టెక్నాలజీ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటాం. బేస్డ్ ఆన్ రూమ్లో ఉన్న పర్సన్స్ని బేస్ చేసుకొని సెన్స్ చేసుకొని ఆటోమేటిక్గా ఏసీ తగ్గడం పెరగడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది కొన్ని వాటిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీలో ఉంది, విత్ ఏ టెక్నాలజీ ఉంటుంది, ఏ కన్వర్టబుల్. దీన్ని ప్రత్యేకంగా మనం మార్చాల్సిన పని లేదు. జస్ట్ ఆ మోడ్ ఆన్ చేస్తే బేస్డ్ ఆన్ రూమ్లో ఉన్న పర్సన్ సెన్స్ చేసుకొని ఆటోమేటిక్గా తగ్గడం పెరగడం అనే కాన్సెప్ట్ జరుగుతుంది. ఇది 4-way కూలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో ఓన్లీ అప్ అండ్ డౌనే ఉంటుంది. ఇది అలా కాదు, అప్ అండ్ డౌన్తో పాటు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కొంచెం అడ్వాంటేజ్. వచ్చే అన్నీ కూడా మ్యాక్స్ 100కి 100% కాపరే వస్తాయి మనకి. ఈవెన్ అవుట్డోర్లో వచ్చే కంప్రెషర్ అయినా, ఇండోర్లో ఉన్న కాయిల్స్ అయినా, ఎవాపరేటర్ కాయిల్స్ అయినా, కండెన్సర్లు అయినా, ఓవరాల్గా అన్నీ కూడా మనకి కాపర్ కండెన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు రెసిడెన్షియల్ ఏసీకి కమర్షియల్ ఏసీకి డిఫరెన్స్? కమర్షియల్ ఏసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాపింగ్ మాల్స్, ఏమన్నా షాప్స్ కానీ వాటిలో యూజ్ చేసుకోవడానికి. వాటిలో మనకి రెసిడెన్షియల్ ఏసీ పెడితే మనం హార్డ్లీ అవి నార్మల్గా ఒక ఏసీ పెట్టాల్సిన ప్లేస్లో దీన్ని 4 ఏసీలు ప్లేస్ చేయాలి. అంటే కస్టమర్ ₹1 ఖర్చు పెట్టాల్సిన దగ్గర ₹4 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కస్టమర్కి లాస్ అది. కమర్షియల్ ఏసీలో వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ క్యాసెట్ ఏసీలు ఉంటాయి, లేకపోతే అట్లా కొంచెం మనకి కమర్షియల్గా ఉండేవి మనకి కంప్లీట్గా ఇవి ఉంటాయి. ఏదైనా మనకి లైక్ షాపింగ్ మాల్స్లో కానీ అటువంటి అవి వేరు. వాటికి కూడా ఖచ్చితంగా ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది. కాకపోతే వాటికి ఒకటే అవుట్డోర్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇండోర్స్ ఎక్కువ ఉంటాయి. ఇండోర్ ఎట్టేం కనిపించదు వాటికి. సో ఏ బ్రాండ్ చూస్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది మార్కెట్లో? ఒకవేళ మనం ఉన్నట్లో టాపెస్ట్ బ్రాండ్ వచ్చేటప్పటికి మిషిబిషి ఒరిజినల్ అనే బ్రాండ్ చూస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాండ్ ఒకటి, ఇది ఒరిజినల్ బ్రాండ్. ఉన్నట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆ బ్రాండ్ ఇస్తాము. లేదు ఇంకేమైనా కస్టమర్ సర్వీస్ కానీ, ఇంకా స్పేర్ రెటిఫికేషన్ కానీ, ఇంకేమైనా ఫర్దర్గా ఎక్కువ అడిగే అవకాశం ఉంది అనుకుంటే లైక్ మనం ఎల్జీ కానీ, లేకపోతే సామ్సంగ్ కానీ, పానాసోనిక్ కానీ, లాయిడ్ కానీ, గోడ్రేజ్ కానీ, ఇట్లా సముద్ర బ్రాండ్స్ ఉన్నాయి, వీటికి వెళ్ళిపోతాం. మనం ఉన్న వాటిలో కొంచెం టాప్ ఎండ్ అంటే ఒరిజినల్, మిషిబిషి, నెక్స్ట్ ఆప్షన్ డైకిన్ ఒకటి తీసుకుంటాం మేడం. కస్టమర్కి ప్రిఫర్ చేస్తుంటాం. సో ఏసీ ఎన్ని మంత్స్కి ఒకసారి? ఏసీ వచ్చేటప్పటికి జనరల్గా మనకి 1 ఇయర్లో మనం 3 టైమ్స్ చేయించుకోవాలి మేడం హార్డ్లీ. అలా లేదు అంటే 6 మంత్స్కి ఒకసారి అయినా మనం ఏసీ క్లీన్ చేయించుకోవాలి. కంప్లీట్గా ఇండోర్ అవుట్డోర్ వాటర్ వాష్ చేయించుకుంటే ఇండోర్ అవుట్డోర్ కంప్లీట్గా క్లీన్ అవుతుంది. జనరల్గా ఏసీ రిపేర్స్ ఎందుకు వస్తుంటాయి? జనరల్గా ఏసీ రిపేర్స్ వచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ రూమ్ కండిషన్స్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అవుట్డోర్ ఈ స్ప్లిట్ ఏసీలో అవుట్డోర్ వచ్చేటప్పుడు బయట మనకి డ్రైనేజ్ వైపు ఎక్కువ మనం అలా ప్లేస్ చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా అవుట్డోర్ మీద మనకి ఎక్కువ మనకి స్కేలింగ్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ఫామ్ అయినప్పుడు కాపర్ పైపులు దెబ్బతింటే ఆటోమేటిక్గా కంప్రెషర్ కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇది సీ ఏరియాస్లో బాగా ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సముద్రం ఏదైతే మనకి ఎక్కువగా అందుబాటులో ఉంటుందో ఆ ఏరియాలో ఏసీ 3 సంవత్సరాల కంటే పనిచేయదు. ఇండోర్ అలానే ఉంటుంది, యాజ్ యూజువల్లీ అవుట్డోర్ పాడైపోతుంది. సో ఫిల్టర్ ఎన్ని మంత్స్కి ఒకసారి క్లీన్ చేయాలి? ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇండోర్ అవుట్డోర్ మేడం. ఇందులో అడిషనల్ ఫిల్టర్స్ ఏమి ఉండవు. కంప్లీట్ ఫిల్టర్ని క్లీన్ చేస్తుంటారు కదా, అది ఎలా క్లీన్ చేయాలి? అది జనరల్గా మనం ఇండోర్ వాటికి అయితే సర్వీసింగ్ పర్సన్ పిలవాలి, లేదంటే జస్ట్ మనమైనా తీసి లైట్గా బ్రష్ అది కొట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ మనం చేసేది ఓన్లీ వెట్ వాష్ చేస్తాము. సర్వీస్ పర్సన్ వచ్చినప్పుడే కంప్లీట్ డ్రై వాష్ చేస్తాడు. ఇండోర్ మీద ఏదైతే ఎవాపరేటర్ కాయిల్స్ కానీ, ఫ్యాన్ మోటార్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మనకి క్లీన్ చేసుకొని మళ్ళీ హీట్ జనరేట్ చేసుకుంటాడు. ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ బ్లోయర్ ఒకటే రన్ అవుతుంది. దానివల్ల మనకి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా అవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో పవర్ కన్జంప్షన్కి ఏ ఏసీ? పవర్ కన్జంప్షన్ 5 స్టార్ మేడం.
ఏ కంపెనీ మనం అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 రేంజ్లో అంటే 40,000 రేంజ్లో కూడా మనం 5 స్టార్ ప్రిఫర్ చేస్తాం. ఒక 49,000 బేస్ పెట్టుకున్నాను అనుకోండి, పర్టికులర్ టెంపరేచర్ ఉంటుందా పవర్ కన్సంప్షన్? అలా ఏం లేదు మేడం. అంటే ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీ బేస్ చేసుకుని ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 16 పెట్టినా ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత అదే 16 మెయింటైన్ అవ్వదు. బేస్డ్ ఆన్ రూమ్ టెంపరేచర్ అవుట్డోర్ టెంపరేచర్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా 18కో 19కో అలా మారుతూ ఉంటుంది. ఏసీ కండిషన్స్ కూడా మనకి పవర్ కన్జంప్షన్ ఎలా చూస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 1.5 ఏసీ తీసుకున్నారు, అది 1.5 12 గదికి దాన్ని మనం పెడుతున్నాము. ఇలా పెట్టినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూమ్లో సీలింగ్ లేదు, కబోర్డ్స్ ఏమి లేవు, ఓపెన్గా ఉన్నాయి, ఐరన్ పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయి, బీరువాలు కానీ లేకపోతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఇంకోటి ఇవన్నీ ఉన్నప్పుడు కస్టమర్కి మనకి పవర్ కన్జంప్షన్ రాదు. ఎందుకంటే 90% అవి థింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత కొంచెం తర్వాత మనకి స్కిన్కి టచ్ అవుతూ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్. అవన్నీ క్లోజ్ చేసుకున్నప్పుడే పవర్ కన్జంప్షన్ బాగుంటుంది. సీలింగ్ ఉండాలి, కబోర్డ్స్ క్లోజ్ చేసి ఉండాలి, ఐరన్ పార్టికల్స్ దగ్గరగా ఉండకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు అది 5 స్టార్ అయినా 3 స్టార్ అయినా దాన్ని మనం ఎగ్జాక్ట్గా టచ్ చేయగలం, దాని పర్ఫార్మెన్స్ మనం తీసుకోగలం. ఏసీకి ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బేస్డ్ ఆన్ మనకి ఇంట్లో ఎర్త్ ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలి, ప్లస్ మనకి స్టెబిలైజర్ నీడ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. 90% ఏసీలు ఇప్పుడు మనకి వేరియబుల్ స్పీడ్ మీద బేస్ అవుతున్నాయి కాబట్టి స్టెబిలైజర్స్తో పని ఏం లేదు. ఒకవేళ కొన్ని ఏరియాస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఎక్కువగా పడుతున్న ఏరియాలో అయితే ఖచ్చితంగా స్టెబిలైజర్ కూడా పెట్టుకుంటే సేఫ్ సైడ్. డైరెక్ట్ ఏసీ పాడవకుండా స్టెబిలైజర్ మనకి అది తక్కువ వచ్చినా ఈవెన్ ఎక్కువ వచ్చిన పవర్ అది ఎగ్జాక్ట్గా ఈక్వల్గా పంపిస్తుంది. అది డ్రైన్ పైప్ మేడం. మనకి ఏసీలో డ్రైన్ వాటర్ వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళడానికి వాటం పెడతాం. ఏసీ అని గమనించండి, ఇట్లా హారిజంటల్ కరెక్ట్గా బిగించరు, ఓ పక్క వాటంగానే పెడతాం. అలా వాటం ఉన్న దాంట్లో కూడా ఎంతో కొంత వేస్ట్ వాటర్లో నలకలే ఉన్న అడ్డం పడితే వాటర్ అంతా లోపల కారుతుంది. అది ఏసీ కంప్లైంట్ కాదు, జస్ట్ ఆ వెళ్ళే వాటర్కి ఏమన్నా వెళ్ళే దారిలో దానికి ఇప్పుడు ఒక వాటర్ మనం ఒక చిన్న ఇది ఉంది మేడం, ఒక డ్రాప్ మనం వేసాం అనుకోండి, దానికి మధ్యలో ఏదైనా అడ్డం వస్తే ఆటోమేటిక్గా అటు ఇటు డివైడ్ అయిపోతుంది. దీనికి అలా ఉండదు, ఇక దాన్ని వెళితే బయటికి వెళ్ళాలి, లేకపోతే లోపలికి కారాలి, ఇండోర్ నుంచి కారుతూ ఉంటుంది. అది ఏసీ కంప్లైంట్ కాదు, జస్ట్ మనకి క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకటే ఏమన్నా దోమలు కానీ చిన్న డ్రైన్ పైప్లు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా మనకి వాటర్ లీకేజ్ అనేది కనిపిస్తుంది. సో కస్టమర్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఏసీ? కస్టమర్ వచ్చినప్పుడు మనం మెయిన్ సర్వీస్ ఏదైతే బాగుంటుందో ఆ బ్రాండ్ని మనం ప్రిఫర్ చేస్తాము. బేస్డ్ ఆన్ రూమ్ కండిషన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో ఐరన్ పార్టికల్స్ అటువంటివి కొంచెం దూరంగా పెట్టుకుంటే ఉన్న ఏసీకి వాళ్ళు కూడా ఆ పవర్ కన్జంప్షన్ అనేది ఎగ్జాక్ట్ వాళ్ళు ఫీల్ అవ్వగలరు. తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? కొనిన తర్వాత మెయింటెనెన్స్ అంటే ఒకటే మేడం, ఖచ్చితంగా మనకి ఏసీ 6 మంత్స్కి ఒకసారైనా క్లీన్ చేయించుకోవాలి. ఓన్లీ వెట్ వాష్ చేస్తే మనకి ఏసీ సఫిషియెంట్ కూలింగ్ రాదు, డ్రై వాష్ చేయాల్సిందే. వాటర్ వాష్ చేయించుకుంటేనే ఇండోర్ అవుట్డోర్ మనకి ఏసీ సఫిషియెంట్గా ఉంటుంది. అది ఒక బెటర్ ఆప్షన్, అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏసీలు ఉన్నాయి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ హిటాచీ కానివ్వండి, హయ్యర్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, వాటిలో మీకు కంప్లీట్గా మనకి సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ వాటికి జస్ట్ స్నో ఫామ్ చేసుకుంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు కంప్లీట్గా మనకి అది డీఫ్రాస్ట్ అవుతుంది. డీఫ్రాస్ట్ అయ్యి మీరు ఇందాక వాటర్ అడిగారు చూసారు కారుతాయి అని చెప్పేసి, ఆ డ్రైన్ పైప్ నుంచి వేస్టేజ్ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆ ఏసీలకి. సో దానికి ఇబ్బంది లేదు. అలా లేని వాటికి ఖచ్చితంగా మనం చేయించుకోవాలి. అది చేసుకున్నప్పుడు అదంటే మనకి జస్ట్ రిమోట్లో ఆప్షన్ కాబట్టి 1 వీక్ అయినా 10 డేస్కైనా 1 మంత్కైనా 2 మంత్స్కైనా మనం చేసుకుంటాం, ఖర్చు లేదు కాబట్టి. మిగిలినన్నీ ఖర్చుతో కూడినాయి కాబట్టి ఖచ్చితంగా 6 మంత్స్కి ఒకసారైనా మనం ఏసీ క్లీన్ చేయించుకోవాలి. ఏసీ కాన్స్టెంట్గా ఇప్పుడు మనం ఓన్లీ సమ్మర్ ఒకటే వాడి వదిలేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైంలో ఏసీ రన్ చేసుకోరు. కానీ ఖచ్చితంగా నెలకి అట్లీస్ట్ మనకి వీక్లీ వన్స్ అన్న ఏసీ ఒక 10 మినిట్స్ అన్న ఆన్ చేసి వదిలేయాలి, లేకపోతే ఏసీ కంప్లైంట్లు వస్తాయి ఖచ్చితంగా. సో ఏసీలో ఇంకా ఎలాంటి టెక్నాలజీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏసీలో ఆల్రెడీ ఇంత ముందులో ఓన్లీ మనకి విండో ఏసీలు వచ్చాయి. ఇప్పుడు దాని నుంచి కొంచెం అడ్వాంటేజ్ మనకి స్ప్లిట్ ఏసీలు వచ్చాయి. స్ప్లిట్ ఏసీలో కూడా ఇన్వర్టర్ ఏసీలు కాకుండా నాన్ ఇన్వర్టర్ ఏసీలు వచ్చేవి. ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ ఏసీ నుంచి మనకి ఇన్వర్టర్ ఏసీలు వచ్చేసాయి డైరెక్ట్. మ్యాక్స్ ఇంకా ఏ టెక్నాలజీలో అన్నింటిలో లేవు, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ పర్సన్స్ని బట్టి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకున్న ఆప్షన్ అన్నిటికీ వస్తే ఇంకా బాగుంటుంది మేడం. ఓన్లీ కొన్ని సఫిషియెంట్ కంపెనీస్ మాత్రమే రిలీజ్ చేయగలిగాయి. అవన్నింటికి వస్తే పర్సన్ ఇప్పుడు ఎలాంటి వాళ్ళైనా అది ప్రత్యేకంగా మార్చాలంటే అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పవర్ ఆఫ్ పవర్ ఆన్ బట్నే వాళ్ళకి అవగాహన ఉందనుకోండి, సో ఇది చేయడానికి వాళ్ళకి ఇబ్బంది. ఆ ఆప్షన్ ఉందనుకోండి, ఏ మోడ్లో పెడితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సన్స్ వేసుకొని ఏసీ పెరగడం తగ్గడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది అన్నింటిలో ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ మేడం. ఏసీ గురించి సూర్య గారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్ యూ.